నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఇతరులకు కూడా చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే శాశ్వతంగా బంధాలు చచ్చిపోతాయి. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్లకు కోపం, ఆవేశం అస్సలు ఉండదు. జీవితంలో పరిచయమయ్యే వారంతా మనకు ఏమీ నేర్పించరు, మనం నేర్చుకుంటే తప్ప. అలాగే పరిస్థితులు ఏవైనా మనల్ని మార్చవు, మనం మారితే తప్ప. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మన ఆలోచన విధానంను బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అది మహావృక్షమై మన కుటుంబాన్ని, చివరికి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎవరినీ ఎక్కువగా నమ్మకు. వేసవిలో కాళ్లకు రక్షణగా ఉన్న చెప్పులే వర్షాకాలంలో నీ వెనక బురద చల్లుతాయి. అలాగే ఈరోజు నీ వెనక ఉన్న వాళ్లే రేపు నిన్ను వెన్నుపోటు పొడుస్తారు. మనం ఎంత గొప్పవాళ్ళం అయినా ఏదో ఒకరోజు మన ఉన్న ఇల్లు, స్థలము, మనుషులు అందరినీ వదిలి వెళ్ళిపోవలసిందే. స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకూడదు. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి పిలిచినా వెళ్ళకూడదు. వ్యక్తిత్వం లేని వాళ్లతో రహస్యాలు చెప్పకూడదు. అహంకారంతో ఉండే వారితో చనువుగా ఉండకూడదు. మాట అనేసి కోపంతో అన్నాను, బాధతో అన్నాను, ఆవేశంతో అన్నాను అంటారు, కానీ కోపం, బాధ, ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటికి వస్తాయి. నిజాన్ని గెలిపించడానికి సాక్ష్యాలు కావాలి, కానీ అబద్ధాలు ఆడటానికి నటన ఒక్కటి ఉంటే చాలు. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నమ్మిన వారే చేస్తారు. నవ్వడం తప్పు కాదు, ఇతరుల బాధలను చూసి నవ్వడం తప్పు. విలువలేని ప్రేమ చక్కెర లేని కాఫీ లాంటిది, ఎంత తాగినా తృప్తి ఉండదు. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అపనిందలు. తెలివికి నిదర్శనం పరిష్కారాలు చూపడం, అతి తెలివికి నిదర్శనం వేరే వాళ్ల మీద అభాండాలు వేయడం. ఈ ప్రపంచంలో నటించే వాళ్లకు ఉన్న విలువ ప్రేమించే వాళ్లకు ఉండదు. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరు తిరిగి రారు, ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు అనేది చాలా గొప్పగా ఉంటుంది. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో బంగారు భవిష్యత్తుకు పునాదులు వెయ్యి.
అప్పుడు గొప్ప భవనం నిర్మాణం అవుతుంది. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తే ఇష్టం ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రేమ సేవలతో మనవారిగా చేసుకోవాలి. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.